తెలుసా, జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు ఇంత సంతోషంగా లేదు. అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నా మీద కోపంగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ అవార్డు గురించి చెప్తే అమ్మ నన్ను ప్రేమతో ఇంట్లోకి పిలుస్తుంది. అత్తయ్య గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీకు అవార్డు వచ్చిందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య గారిని ఇంకా మనం బాధ పెట్టకూడదు. నాకు అమ్మ మొహంలో సంతోషం చూడాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పద. అమ్మకి చెట్టు అంటే చాలా ఇష్టం. అమ్మని కొంచెం సర్ప్రైజ్ చేద్దాం, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఏం చేద్దాం? నేను ఈ చెట్టుని వెనక పెట్టుకుంటాను. అమ్మ డోర్ ఓపెన్ చేసిన చూడగానే కొంచెం డల్గా ఉంటుంది కదా, అప్పుడు నేను ఈ చెట్టుని తీసి అమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లి ముందు మాత్రం చిన్న పిల్లలు అవుతారు. అత్తయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారంటే మీరు చెప్పినట్టే చేద్దాం. ముందు అత్తయ్య గారిని సర్ప్రైజ్ చేద్దాం, పదండి. లక్ష్మి, నాన్న ఎంత హ్యాపీగా వస్తున్నాడో చూసావా? అయినా ఎవరు ఆపట్లేదంటే అమ్మకి నా మీద కోపం పోయినట్టే కదా. నాన్న మొహంలో సంతోషం చూస్తుంటేనే అమ్మ నన్ను క్షమించేసిందని అర్థమవుతుంది. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మొహంలో ఆనందం చూస్తుంటే నేనేమనుకున్నాను, నువ్వు కూడా అదే చెప్పాలనుకుంటున్నావు నాకు అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని పదింతలు చేయాలంటే మన ఇద్దరం మనసులో అనుకున్నది ఒకేసారి చెప్తాం. ఆల్రెడీ 1 2 3 అమ్మకి కోపం తగ్గింది. నాన్న, నిజమేనా నాన్న? అమ్మకి నిజంగానే నా మీద కోపం తగ్గిపోయింది కదా? అవునరా హరి, నువ్వు తీసుకొచ్చే నూనె రాసుకుందిరా. దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పు? అంతేకాదురా, మీ అక్క చాలానే కంప్లైంట్ చేసింది. అయినా మీ అమ్మ అవేవి కేర్ చేయకుండా నా మాట నమ్మింది తెలుసా? తనకి నిజంగా కోపం తక్కువైందిరా హరి. నీ అవార్డు ఫంక్షన్ గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ అయిందా? చిన్నప్పటిలాగే ఎత్తుకుని కేరింతలు కొట్టిన ఆశ్చర్యం లేదు. ఇదిగో వెంటనే ఈ విషయం చెప్పరా మీ అమ్మకి. రా 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 రా.